హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా గుండ్లపల్లి. ఈరోజు టమాటో నిల్వ పచ్చడి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూడండి. మేము అధిక మొత్తంలో ఈ టమాటో పచ్చడి నిల్వ పచ్చడి చేస్తుంటాము, కానీ పక్కా కొలతలతో 2 kgs కోసం ఈ వీడియోలో చెప్తున్నాను. 2 kgల దూరగా ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడిచి శుభ్రంగా కట్ చేసుకోవాలి. అంటే వాటర్ అనేది అస్సలు తగలకూడదు. తర్వాత దానిలో 100 grams ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి ముక్కలకు మొత్తం పట్టించాలి. తర్వాత రసంని సపరేట్ చేయాలి. 1 అవర్ తర్వాత మనకి ఎక్కువ మొత్తంలో రసం అనేది వచ్చేస్తుంది. వీడియో చూస్తూ అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా టమాటో ముక్కలను కలుపుకుంటూ అడుగున రసంని సపరేట్ చేయాలి. దానికోసం ఒక జల్లి గిన్నె లాంటిది స్ట్రైనర్ ఏదైనా తీసుకొని ముక్కలని సపరేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సాల్ట్ అనేది ఇప్పుడు ఫస్ట్లోనే యాడ్ చేస్తాం. ఇంకా పచ్చడిలో మొత్తం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేయం మేము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 అవర్ తర్వాత మనకి రసం ఇలా వచ్చేస్తుంది. అంతా దాన్ని సపరేట్ చేస్తున్నాము. ఇలాంటి ఏదైనా హోల్స్ ఉన్నా దాంట్లో ముక్కల్ని మొత్తం వేసుకోవాలి. అప్పుడు రసాన్ని కూడా మళ్ళీ ఒక 3 to 4 days ఎండలో ఎండబెట్టుకోవాలి. అప్పుడు 100 grams చింతపండు వేసుకోవాలి 2 kgs టమాటోల కోసం. ఇలా మొత్తము టమాటోలని సపరేట్ చేసేటప్పుడు రసాన్ని అస్సలు ముక్కలకి ఉంచకూడదు, ఎందుకంటే మనకి రసం తర్వాత తక్కువగా అవుతుంది. ఇలా మొత్తము టమాటోలని సపరేట్ చేసి ఎండలో 3 to 4 days వరకు ఎండబెట్టుకోవాలి. మొత్తం డ్రై కావాలి టమాటో ముక్కలు అనేది. తర్వాత రసంని కూడా ఎండలో పెట్టినప్పుడు ప్రతిసారి కలుపుతూ ఉండాలి, లేదంటే బూజు లాంటిది వచ్చేస్తుంది. ప్రతిసారి మనము రోజు ఎండలో పెట్టినప్పుడు కలుపుతూ ఉండడం మర్చిపోవద్దు. గరిటెతో కలపాలి, అవి పొడిగా ఉండాలి ఏవైనా. తర్వాత టమాటో ముక్కలు ఇక్కడ మేము అధిక మొత్తంలో చేస్తామని చెప్పాను కదా, ఇక్కడ 40 kgs వరకు టమాటో ముక్కలు డ్రై అయినవి ఉన్నవి. కానీ నేను 2 kgs కోసం మాత్రమే మీకు మసాలాలు ఎలా యాడ్ చేసుకోవాలన్నది చెప్తున్నాను. టమాటోలు ఎండిన తర్వాత మీకు అలాగే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మేము ఇక్కడైతే పౌడర్ పడుతున్నాము, అలాగైనా చేసుకోవచ్చు. పౌడర్ పడితే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. టమాటో ముక్కలని ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి. ఆవాల పొడి అవసరం లేదు, జీలకర్ర మెంతులను దూరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకా మెంతులు అనేది చేదు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. రసంలో ఉన్న చింతపండుని వడబోసుకొని గింజల్ని సపరేట్ చేసి చింతపండుని మాత్రము పేస్ట్లా చేసి వాడుకోవచ్చు. ఈ రసంలో మాత్రము ఎండలో ఎండబెట్టుకునేటప్పుడు బూజు రాకుండా చూసుకోవాలి. తప్పకుండా 3 to 4 days ఎండలో బాగా ఎండ ఉన్నప్పుడు ఎండబెట్టుకోవాలి. 2 kgs టమాటోల కోసం చెప్తున్నాను. టమాటోలు 2 kgs తీసుకుంటే 200 grams ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఫస్ట్ కట్ చేసాం కదా అలా. తర్వాత దాంట్లో రసంలో చింతపండు వేసి పెట్టుకోవాలి. కారం వచ్చేసి ఇక్కడ పౌడర్లో టమాటో పౌడర్ చేసింది ఉంది కదా, కారం మాత్రం ఇక్కడ 200 grams మాత్రమే వేసుకోవాలి 2 kgs కోసం. సాల్ట్ అనేది ముందుగా టమాటా ముక్కలలోనే వేసాం కాబట్టి ఇక్కడ అవసరం ఉండదు. సరిపోకపోతే అంతా పచ్చడి రెడీ అయ్యాక చెక్ చేసుకోవచ్చు ఒకసారి. ఇంకా 2 స్పూన్స్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. మెంతుల పొడి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది 2 kgsకి. మెంతుల పొడి చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోకూడదు. అండ్ వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేయట్లేదు, ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అంతా మసాలా కారంలో అంతా వేసాం కదా, జీలకర్ర మెంతుల పొడి, ఇదంతా కలిపిన తర్వాత టమాటా రసం ముందుగా ఎండలో ఎండబెట్టుకుంది ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అది స్ట్రక్చర్ ఎట్లా రావాలి అంటే మనకి గట్టి పెరుగులాగా రావాలి. పెట్టింది వడగట్టుకోవాలి. దాంట్లో ఉండే చింతపండును గ్రైండ్ చేసి వేసుకోవాలి.
అండ్ ఇంకా తెల్ల చింతపండు తీసుకుంటే మంచి రెడ్ కలర్ వస్తుంది పచ్చడి అనేది. ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా అన్ని ఇంట్లో చేసుకునే అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. రసం కలుపుతూ రసాన్ని మాత్రం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ కారం పేస్ట్లో కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే రసం మేము ఎక్కువ బకెట్లు చేసాం కాబట్టి అంత కలవడం కోసం టబ్లలో పోసి కలిపాము. ఇలా చేసి పెట్టుకున్న పచ్చడిని అవసరం కొద్దీ తీసినప్పుడల్లా మొత్తం కలుపుతూ కొద్ది కొద్దిగా తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పౌడర్ చేసి టమాటో ముక్కలని చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనకి ఈ విధంగా గట్టి పెరుగులాగా కనిపిస్తుంది కదా, అలా చేసిన దాన్ని మనం స్టోర్ చేసుకుంటే 1 year పైనే నిల్వ ఉంటుంది. కావలసినప్పుడల్లా తాలింపు పెట్టుకోవచ్చు కొద్ది కొద్దిగా తీసుకొని. ఇంకా ఒకేసారి తాలింపు పెట్టుకుంటే ఇంకా అంత బాగుండదు. ఫ్రెష్గా ఉండడం కోసం కొద్ది కొద్దిగా తీసి పెట్టుకుంటే బాగుంటుంది.